హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రేర్ రికార్డ్ సెట్ చేశారు. థియేట్రికల్ రిలీజ్ అయిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా యూట్యూబ్లో రికార్డుల విషయంలో ఆల్ టైమ్ హై నెంబర్స్తో సత్తా చాటుతున్నారు సాయి శ్రీనివాస్. తాజాగా ఈ హీరో మూవీ గ్లోబల్ రేంజ్ లో రికార్డ్ సెట్ చేసింది. అల్లుడు సీను సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కెరీర్ లో బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ ఒక్కటి కూడా పడకపోవడంతో ఇంతవరకు స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు. సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ స్టేటస్ అందుకోపోయినా ఆన్లైన్ లో మాత్రం టాప్ స్టార్స్ కి కూడా సాధ్యం కాని రికార్డ్ సెట్ చేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ హీరో నటించిన తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్స్ యూట్యూబ్ లో వందల మిలియన్ వ్యూస్ సాధిస్తున్నాయి. బెల్లంకొండ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమా థియేట్రికల్ గా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది. ఈ మూవీకి ఏకంగా 800 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. హిట్ సినిమాలు మాత్రమే కాదు, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కవచం సినిమా కూడా 800 మిలియన్లు, డిజాస్టర్ అయిన సీత 650 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఆన్లైన్ లో సాయి శ్రీనివాస్ ను టాప్ లో నిలబెట్టాయి. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఫోక్లో ఫ్యాంటసీ డ్రామా కంగువా. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ సిరుత్తై శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో యూనిట్ ఓ నిర్ణయం తీసుకుంది అనే టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ లో టాప్ స్టార్ ఇమేజ్ ఉన్న అదర్ లాంగ్వేజెస్ లో అనుకున్న స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు హీరో సూర్య. ఈ లోటు తీర్చేందుకు ఏకంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ శివ దర్శకత్వంలో కంగువా అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో సూర్య డిఫరెంట్ గెటప్స్ తో కనిపించబోతున్నారు. ముఖ్యంగా అడవి మనిషిగా సూర్య లుక్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు నడిపెన్ నాయగన్. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న కంగువా మూవీ రిలీజ్ విషయంలో కూడా ఓ నిర్ణయానికి వచ్చింది చిత్ర యూనిట్. చాలా రోజుల కిందటే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్న షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడు అన్ని పనులు ఫైనల్ స్టేజ్ కొచ్చేయటంతో సమ్మర్ సీజన్ లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్. ఇంకా డేట్ లాక్ చేయకపోయినా ఏప్రిల్లో సినిమా రిలీజ్ చేయాలని చూస్తోంది కంగువా టీం. సమ్మర్ సీజన్ బిజినెస్ కి హెల్ప్ అవుతుందని, సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమా రిలీజ్ కి ఇదే పర్ఫెక్ట్ టైం అని ఫిక్స్ అయింది యూనిట్. డిజిటల్లో వరుస సక్సెస్లతో సూపర్ ఫామ్ లో ఉన్న సూర్య కంగువాతో థియేటర్స్ లోనూ అదే జోష్ చూపిస్తారేమో చూడాలి. బాలీవుడ్ లో మరో జంట హాట్ టాపిక్ అయ్యారు. నిన్న మొన్నటి వరకు రిలేషన్షిప్ స్టేటస్ విషయంలో సైలెంట్ గా ఉన్న హాట్ కపుల్ రీసెంట్ అప్డేట్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఓ సెలబ్రిటీ వెడ్డింగ్ కి జంటగా హాజరై తమ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో అనన్య డేటింగ్ చేస్తున్నారన్న రూమర్స్ ఇండస్ట్రీలో చాలా కాలంగా వినిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ దివాళీ పార్టీకి తొలిసారి జంటగా వచ్చిన ఈ అనన్య ఆదిత్య ఆ తర్వాత చాలా సందర్భాల్లో తమ రిలేషన్షిప్ కు సంబంధించిన హింట్స్ ఇచ్చారు. కానీ అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. ఆ మధ్య ఈ జంట స్పెయిన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్ల రిలేషన్షిప్ విషయంలో న్యూస్ వైరల్ అయ్యాయి. ఓ రాక్ కాన్సర్ట్ కు అటెండ్ అయిన విషయాన్ని విడివిడిగా సోషల్ మీడియాలో షేర్ చేశారు అనన్య అండ్ ఆదిత్య. ఆ తర్వాత కాసేపటికే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా గోవాలో జరిగిన రకుల్ జాకీల పెళ్లి వేడుక కూడా ఈ జంటగా కలిసే అటెండ్ అయ్యారు. ఎయిర్పోర్ట్ లో జంటగా కెమెరా కంటపడ్డారు. దీంతో బాలీవుడ్ లో నెక్స్ట్ సెలబ్రిటీ వెడ్డింగ్ ఈ జంటదేనా అనే డిస్కషన్ మొదలైంది. రిలేషన్షిప్ విషయంలో క్లారిటీ వచ్చినా పెళ్లికి మాత్రం ఇంకా చాలా టైం ఉందంటున్నారు అనన్య. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకింకా పెళ్లి వయసు రాలేదన్న ఈ బ్యూటీ నియర్ ఫ్యూచర్లో తన ఫోకస్ అంతా సినిమాల మీదే అని చెప్పారు. ఆఫ్టర్ కోవిడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ బూల్ బులయా 2. ఈ సినిమాతో హీరో కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్ గా మారిపోయారు. బూల్ బులయా కాన్సెప్ట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఫ్రాంచైజీలో 3 ని సిద్ధం చేస్తున్నారు మేకర్స్. అంతేకాదు థర్డ్ పార్ట్ కోసం క్రేజీ కాస్టింగ్ ని సెట్ చేస్తున్నారు. సౌత్ లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్ లో బూల్ బులయ్య పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో అదే కాన్సెప్ట్ ని కొనసాగిస్తూ బూల్ బులయ్య 2 ను ప్లాన్ చేశారు. సీక్వెల్ కోసం హీరోగా కార్తీక్ ఆర్యన్ ను సెలెక్ట్ చేసుకున్నారు. కార్తీక్ నటించిన సీక్వెల్ కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీద దృష్టి పెట్టారు మేకర్స్. 3 ను భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కాస్టింగ్ కూడా సెట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో అక్షయ్, సెకండ్ పార్ట్ లో కార్తీక్ హీరోలుగా నటించారు. థర్డ్ పార్ట్ లో ఇద్దరు హీరోలు కలిసి కనిపించే ఛాన్స్ ఉంది అనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తొలి భాగంలో మంజులికగా నటించిన విద్యాబాలన్ కూడా 3 లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తాజాగా ఈ టీమ్ తో లేటెస్ట్ సెన్సేషన్ తృప్తి దిమ్రీ కూడా జాయిన్ అవుతున్నట్టుగా వెల్లడించారు.
యానిమల్ సినిమాలో బోల్డ్ రోల్లో రచ్చ చేసిన తృప్తి త్రీకువల్లో కార్తీక్ కి జోడీగా నటించబోతున్నారు. ఈ కాంబో సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జారీ సోయో.